అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కని విని ఎరుగున విధంగా ఈరోజు వైజాగ్ ఉండబోతూ ఉంది. ఏకంగా వైజాగ్ నుంచి సీ కేబుల్స్ కొన్ని వేల కిలోమీటర్లు సముద్ర గర్భంలో ఇంటర్నెట్ కేబుల్స్ కావచ్చు, లేదంటే టెక్నాలజీ సంబంధించి డేటా కేబుల్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈరోజు వైజాగ్లో ఏకంగా గూగుల్ వాళ్ళది, టీసీఎస్ వాళ్ళది, ఇంకా టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ రాబోతుంది. ఈ డేటా సెంటర్స్ అన్నప్పుడు వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ అండ్ ఇంటర్నెట్ ఇలా అన్నీ కూడా మనం సమకూర్చబోతా ఉన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. ఈ మూమెంట్లో మెటా, దట్ మీన్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్, ఇది చూస్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల కోట్ల రూపాయలతో కొన్ని వేల కిలోమీటర్లు ఈ సముద్రంలో కేబుల్స్ అనేది అయిపోతూ ఉన్నారు. ఇది వైజాగ్ నుంచి ముంబై నుంచి ఇక ఆఫ్రికా అండ్ అమెరికా లైక్ ఇలా అన్ని దేశాలు కలగబోతుంది. సింపుల్, నేనేం అనటం బట్ ఏం చెప్తున్నానంటే, ఏ వైజాగ్ని అయితే జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, అభివృద్ధి అంటే క్యాపిటల్ ఉంటే అన్నాడు. క్యాపిటల్ లేకుండా ఆ వైజాగ్ ప్రపంచ నగరంగా ఈరోజు కూటమి గవర్నమెంట్ నచ్చబోతూ ఉంది. అమరావతి క్యాపిటలే, కానీ అద్భుతంగా ఆ వైజాగ్ డెవలప్ కాబోతా ఉంది. సో డెవలప్మెంట్ అంటే ఇది, పరిపాలన అంటే ఇది ఓవరాల్గా. ఇంకా వైసీపీ అంటే ఒక పార్టీ అనుకునే భ్రమంలో ఉన్నవాళ్ళు, ఇంకా జగన్ అంటే ఒక నాయకుడు అనుకునే భ్రమంలో ఉన్నవాళ్ళు, టీడీపీ మీద జనసేన మీద వ్యతిరేకతతో జగన్కి ఇంకా జైకొట్టులు ఎవరైతే ఉన్నారో దయచేసి మారండి. మరలా చెప్తున్నా, మీరు ఏ పార్టీకైనా ఓటేసుకోండి, కానీ ఒక వైసీపీకి మాత్రం ఓటేయండి. కూటమిగా ఓటేయండి అనట్లా. కూటమి మంచి చేస్తే కూటమికి ఓటేయండి. కూటమి మంచి చేయలేదు, మీకు నచ్చలేదు, వైసీపీకి మాత్రం ఓటేది. నేను చెప్పేది